Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దామండి. నిన్న పౌర్ణమి అండ్ చంద్రగ్రహణం కదా, ఆ ఎఫెక్ట్ వల్ల మీ పర్సన్లో ఏమైనా థింకింగ్ కానీ యాక్షన్ కానీ ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా అనేది చూద్దాం, ఓకేనా. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్, ద స్టార్, టెంపరెన్స్, 5 of cups, 4 of cups అండ్ ద ఫూల్ అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. థింకింగ్లో నో చేంజ్ అండి. ఇక్కడ మీ పర్సన్ 5 of cups డిప్రెషన్లో ఉన్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు? ఇక్కడ మీ పర్సన్ మీ లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? క్లారిఫికేషన్. 4 of cups క్లారిఫికేషన్. ఎస్, మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారండి. అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, అదర్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, కెరీర్ అయి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ అనే అయి ఉండొచ్చు. దానివల్ల మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు, అందువల్ల మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అండ్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుకని ఇక్కడ మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అండ్ గిల్ట్ కూడా ఫీల్ అవుతున్నారు, ఓకేనా. కానీ మీ పర్సన్ హోప్తో ఉన్నారండి. డెఫినెట్గా ఈ రిలేషన్ పరంగా హోప్తో ఉన్నారు. ఎందుకు? ఈ రిలేషన్లో డెఫినెట్గా టెంపరెన్స్, బ్యాలెన్స్ని తీసుకురావాలని హోప్తో ఉన్నారు అండ్ ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఎక్కడైతే స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోయి ఈ రిలేషన్లో mళ్ళీ న్యూ బిగినింగ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ విత్ క్లారిటీతో మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీకు అండ్ విత్ క్లారిటీతో ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ అనేది చేయాలనుకుంటున్నారు, ఓకే. ఇది మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండి.